విశాఖ అనేటటువంటిది పెద్ద పెద్ద హాస్పిటల్ల కేంద్రం. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అతిపెద్ద హాస్పిటల్ ఉన్నటువంటి సెంటర్. అటు ఒరిస్సా వైపు నుంచి వచ్చేవాళ్ళు, ఇటు ఆంధ్రాలోని ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు అందరికీ కూడా అదొక జంక్షన్ పాయింట్ అక్కడ. కాబట్టి అక్కడ మెట్రో లుక్ ఉన్నటువంటిది. అక్కడ ఈవెన్ బడా బడా ప్రభుత్వ రంగ సంస్థలు ఇవన్నీ కూడా ఉండటం, ఆర్థిక ఆదాయం ఎక్కువగా ఉన్నవాళ్ళు కావడంతో అక్కడ హాస్పిటల్‌లు కూడా కొస్త రిచ్ లుక్‌లోనే ఉంటాయి. అట్లాంటి చోట్ల కిడ్నీ ఆపరేషన్స్ అనేది సులభంగా చేయొచ్చు. కానీ అక్కడికి సంబంధించిన అమ్మాయిలు వెళ్ళి మదనపల్లిలో కిడ్నీ ఆపరేషన్, కిడ్నీ డొనేషన్ చేసి, చివరికి అక్కడ ఒక అమ్మాయి ప్రాణాలు కోల్పోయినటువంటి ఉదంతంలో విచారణ చేస్తే తాజాగా తేలింది ఏంటయ్యా అంటే ఆహ్, ప అందులో ఉన్నటువంటి ఒక మీడియేటర్ తీసుకొచ్చి పెట్టింది. అందులో చనిపోయినటువంటి అమ్మాయి కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పుడు చెక్ చేస్తే హాస్పిటల్‌కి అనుమతే లేదట. అట్లాగే ఆస్పత్రిలోకి వచ్చి ఈ ట్రీట్మెంట్, ఈ ఆపరేషన్ చేస్తుంది కర్ణాటక నుంచి వచ్చి చేస్తున్నారట, బెంగుళూరు నుంచి. అక్కడ డాక్టర్‌లొచ్చి ఇక్కడ ఆపరేషన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కిడ్నీలని మార్చడం. అది కిడ్నీ కొనుక్కున్నోళ్ళు ఎవరు అన్నటువంటిది తెలియలేదు. ఓవరాల్‌గా అయితే ఈ కిడ్నీల ఉదంతం కొత్త మలుపు తిరిగింది. దాదాపుగా 10 మంది మీదన కేసులు పెడుతున్నారు. ఆ సంబంధిత వ్యవహారం మొత్తం మీదన సీరియస్‌గా స్పందించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ గూడా ఈ విషయం మీద సీరియస్‌గా స్పందించారు. డీప్‌గా దీని మీద దర్యాప్తు చేస్తామని తేల్చి చెప్పారు.